కలిసి ఒక్కరోజు సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది. ఇదే ఇష్యూ మీద ఇప్పటికే 4 సార్లు సమ్మెలు జరగడం వల్ల 2020లో ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. కానీ ఈరోజు మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి 2026 ఏప్రిల్ 1 తారీఖు నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగానే ఈ సమ్మె తలపెట్టారు. ఈరోజు సింగరేణిలో అన్ని గనుల మీద ఓపెన్ కాస్ట్ మీద కార్మికులు స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొన్నారు. వారందరికీ ఏఐటీసీ తరఫున జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇదే కోర్టు కనుక ఇంప్లిమెంట్ అయితే రాబోయే రోజుల్లో కార్మికులు 100 సంవత్సరాల క్రితం నుంచి పోరాడి సాధించుకున్న అనేక హక్కులు పోతాయి. దాంట్లో ముఖ్యంగా పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ దాని ప్రకారమే ఆ చట్టం ప్రకారమే ఈరోజు కార్మికులకి 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు జీతాలు పెరుగుతున్నాయి. ఈ యాక్ట్ వస్తే వేజెస్ యాక్ట్ అనేది ఉండదు. కాంపన్సేషన్ యాక్ట్ ఒక కార్మికుడికి ఉద్యోగం చేసేటప్పుడు దెబ్బ తగిలితే ఆయనకు జీతంతో కూడిన లీవ్ ఇవ్వడం, అదేవిధంగా ఆయన ఏదైనా అవయవాలు నష్టపోతే దానికి కాంపన్సేషన్ ఇవ్వడం, ఆయన చనిపోతే ఆయన వారసులకు ఉద్యోగం ఇవ్వడం ఉన్నది. ఆ విధానం ఉండదు. అదేవిధంగా బోనస్ యాక్ట్ని రద్దు చేస్తున్నారు. దానివల్ల కార్మికులు తీసుకునే బోనస్ ఉండదు. గ్రాట్యుటీ యాక్ట్ రద్దు కాబోతుంది. దానివల్ల కార్మికుడు దిగిపోయిన తర్వాత ఇచ్చే గ్రాట్యుటీ ఇవ్వటం అనేది ఉండదు. అదేవిధంగా CMPF 12% కార్మికుడి దగ్గర నుంచి కట్ అయితే 12% యాజమాన్యం చెల్లిస్తుంది. ఈ చట్టం కనుక వస్తే కార్మికుడి నుంచి 10%, యాజమాన్యం 10%, అంటే 20% మాత్రమే చెల్లిస్తారు. 4% ప్రతి సంవత్సరం దాని మీద కార్మికుడు నష్టపోతాడు. అదేవిధంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని ఒక కార్మికుడిని అపాయింట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏదైతే దేశంలో అగ్నివీర్ పేరు మీద 4 సంవత్సరాల కాల పరిమితితో అపాయింట్ చేసుకుంటున్నారో సైనికుల్ని, అదేవిధంగా కార్మికులను కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకే అపాయింట్ చేసుకుంటారు. దీనివల్ల ఉద్యోగ భద్రత ఉండదు. ఇలాంటి అనేకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో కార్మిక వర్గాలకు ఎటువంటి హక్కులు ఉండవు. ఇవన్నీ చేయడానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తలకి దేశంలో ఉన్న వనరులని, సహజ వనరులను దోచిపెట్టడానికి, కార్మికుల హక్కుల్ని కాలరాయడం ద్వారా వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకుండా వాళ్ళ శ్రమని దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కోడ్ని వెనక్కి తీసుకోకపోతే అవసరమైతే నిరవధిక సమ్మెను చేసి ఈ హక్కుల సాధన కోసం కార్మిక వర్గం అంతా కలిసి ముందుకు వస్తున్నది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ, అదేవిధంగా ఈ కోడ్లను ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేస్తే ఇవి ఇంప్లిమెంట్ కాకుండా ఉండే అవకాశం ఉంది. దానికి అనుకూలంగానే కేరళ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట మిగతా రాష్ట్రాల్లో కూడా తీర్మానం చేసి దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని మేము జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం.